అధ్యక్ష, ఇలా గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయడం అనేది ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. సరే, ఉమ్మడి రాష్ట్రంలో మనం ఈ మేరకు చర్యలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఏదైతుందో నీరు అందింపజేయాలనేటువంటి ఒక ఆలోచన సంకల్పం మంచిది అయినప్పటికీ ఇందులో మనం గమనించాల్సింది ఏదైతుందో ప్యూరిఫికేషన్ ఆఫ్ ది వాటర్ ప్రధానం అమ్మని చెప్పి అంటున్నాం. వాటర్ ప్యూరిఫికేషన్ అనేది క్లోరినేషన్ ద్వారా జరుగుతుంది. దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ క్లోరినేషన్ అనేది వాటర్ ఫ్లో మనం 30 కిలోమీటర్స్ ఉండేంత వరకు ఆ క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది. వన్స్ వాటర్ ఫ్లో మోర్ దాన్ 20-30 కిలోమీటర్స్ దిస్ క్లోరినేషన్ విల్ బికమ్ జీరో. అంటే అక్కడ వచ్చేది ఏమవుతుంది, 30 కిలోమీటర్స్ తదుపరి మనం సరఫరా చేసే వాటర్ కేవలం ఏదైతుందో అదొక రా వాటర్ కిందనే పరిగణింపబడుతుంది. ది వెరీ బేసిక్ పర్పస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆలోచన అనేది ఏదైతున్నదో ఇక్కడ మనం దాన్ని రిజల్ట్ పొందలేకపోతాం. ఇప్పుడు సెంట్రలైజ్డ్ స్కీమ్తో ఏదైతుందో మీరు ఒక ప్రాంతం లోపల ఆ ప్యూరిఫైడ్ వాటర్ బెడ్స్ కట్టేసి మనం మొత్తం రాష్ట్రం అంతా ఒక ప్రాంతానికి సరిపోయేంత ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల వరకు నీరు సరఫరా చేయడంతో ఎండ్ ప్రాంతానికి ఈ ప్యూరిఫైడ్ వాటర్ పొందలేకపోతున్నాం. ఇది ఎట్లంటే నేను ఐ అబ్జర్వ్ ఇట్ పర్సనలీ ఆల్సో. ఒకసారి జగిత్యాల మున్సిపాలిటీలను పరీక్ష చేసినప్పుడు ఏదైతుందో ఐ టెస్టెడ్ ఇట్. అక్కడ ఏదైతుందో మెకనైజ్డ్ క్లోరినేషన్ సిస్టమ్ మున్సిపాలిటీలు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. బట్ వేరే ఇన్ గ్రామ పంచాయత్సే దెర్ ఇస్ నో సచ్ సిస్టమ్. ఇన్ గ్రామ పంచాయత్ దెర్ ఇస్ నో సచ్ సిస్టమ్. నేను జిల్లా పరిషత్ రివ్యూస్లో కూడా మాట్లాడితే కలెక్టర్స్ చెప్పింది ఏంటంటే ఎస్ మీరు అనేది కరెక్టే, కానీ మేము బ్లీచింగ్ పౌడర్తో ఏదైతుందో వీఆర్ అగైన్ ట్రైయింగ్ టు ప్యూరిఫై ఇట్ అని చెప్తున్నాడు. ఆ బ్లీచింగ్ పౌడర్ కలపడం అనేది ఎట్లా అవుతుంది, మెట్ల ద్వారా ఏదైతే మీరు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి కింద బకెట్లో ఏదైతే బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని అందులో మిక్స్ చేయాల్సి వస్తుంది. అన్లెస్ విలేజ్ టు విలేజ్ మీరు ఈ బ్లీచింగ్ పౌడర్ మిక్సింగ్ అనేది జరపలేకున్నట్టయితే ఇది సాధ్యమేది కాదు. ది వెరీ పర్పస్ ఇస్ బీయింగ్ డివియేటెడ్. అసలు మీరు భగీరథ స్కీమ్ అప్రూవల్ సందర్భంగా ప్రభుత్వం ఆలోచన ఒకటి చేస్తుంది, నీరు ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ అందింపజేయాలని చెప్పాను. అది ఏ మేరకు టెక్నికల్ సాధ్యమవుతుంది, అందులో ఉండేటువంటి సమస్యలు ఇబ్బందులు ఏంటనేది గమనించి ప్రభుత్వానికి సూచన చేయాల్సింది ఇంజనీరింగ్ అధికారులు ఏదైతుందో ఈ క్లోరినేషన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందని చెప్పని మీరు అబ్జర్వ్ చేయలేకపోవడం కొంత అంటే ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ ఐఎమ్ టెలింగ్. కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఏదైతున్నదో ఈ యొక్క ఆలోచన మనకు రిజల్ట్ పొందే విధంగా ఎండ్ ప్రాంతంలో గ్రామ ప్రాంతంలో ప్యూరిఫైడ్ వాటర్ పొందటానికి ఇంకేదైనా ఇప్పుడు అదొక గమనించండి అధ్యక్ష. ఇంకొకటి ఏదైతుందో ఈ మిషన్ భగీరథ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామనే ఒక భావనతోని ఉమ్మడి రాష్ట్రంలో మాకు కొన్ని కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్స్ అమలు తెచ్చుకున్నాం, CPWA స్కీమ్స్. అవన్నీ నిలిపేసారు. అవన్నీ నిలిపేయడంతో గత 5 సంవత్సరాలు ఏదైతే వాటి వాడకపోవడంతో డీఫంక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు భగీరథ నీరు మనం సక్రమంగా పొందలేకపోవడంతో ఏదైతుందో ఇప్పుడు దీన్ని పొందలేకపోతున్నామో గతంలో ఏవైతే నిర్మాణం CPWA స్కీమ్స్ ఏదైతే ఉందో వాటి వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి మీ ద్వారా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే CPWA స్కీమ్స్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లై స్కీమ్స్ నిర్మాణం చేసి డిఫెక్ట్ అయిన ఉన్నటువంటి వాటిని ఏదైతే ఉందో రెస్టరేషన్ కొరకు ఏదైతుందో మీరు చర్యలు చేపట్టినట్టయితే మనకు అవి వినియోగులకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండు మీరు దృష్టి కేంద్రీకరించాలని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఏదైతుందో వారికి ఉన్నటువంటి ఒక అనుభవంతో ప్రత్యేకంగా చొరవ తీసుకొని దావోస్ ఇట్లా విదేశాల పర్యటనతో పాటుగా రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు సాఫ్ట్వేర్ వృద్ధికి ఏదైతుందో వారు చేపడుతున్న ఒక చర్యలు మనం గమనిస్తున్నాం అధ్యక్ష. మన రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు ఒక 10 లక్షల మంది IT సాఫ్ట్వేర్ నిపుణులు ఇక్కడ ఉండి ఉంటారు. వారితో పాటుగా ఎవరి ఇయర్ దాదాపు 1 లక్ష వరకు ఏదైతుందో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నూతనంగా యాడ్ అవుతున్నారు. ఇప్పుడు వీరందరికీ ఏదైతుందో మన ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన ఒక అంశం, ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన తోడు స్వయం ఉపాధి అనేది ప్రధానం. ఈ స్వయం ఉపాధికి సంబంధించి మనం ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఉన్నటువంటి ఒక స్కోప్ ఏదైతుందో పరిశ్రమల ద్వారా సాఫ్ట్వేర్ రంగం ద్వారానే మనకు ప్రధానం చెప్పక తప్పదంటారు అధ్యక్ష. నేను ఇవాళ వీరు ఈ సంవత్సర కాలంలో మన రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు లేక పరిశ్రమల పెట్టుబడులు ఏ మేరకు మనం MOUలు కుదుర్చుకోవడం జరిగింది, ఏ మేరకు మనం వచ్చే అవకాశం ఉన్నది, అట్లాగే ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం పొందబోతున్నాం. ఆ వివరాలు ఏది ఇస్తుందో మీ ద్వారా గౌరవ మంత్రి గారు సభకు తెలియజేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.
వీటితో పాటు ఏదైతే కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా వీళ్ళ జిల్లాలో కూడా ఈ సాఫ్ట్వేర్ విస్తృతపరచాలి. ఇప్పుడు మీకు కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ ఎవరివేర్ మనం జిల్లా కేంద్రాలకు ఏదైతుందో దీన్ని విస్తరింప చేయగలిగినట్టయితే స్థానికంగా మనకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అట్లాగే ఈ పరిశ్రమలు సాఫ్ట్వేర్ రంగంతో పాటుగా వీళ్ళ మధ్య చిన్న తరగతి పరిశ్రమలు కూడా ప్రధానం అధ్యక్ష చెప్పంటున్నాం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను కూడా మనం ప్రోత్సహించడానికి వీళ్ళు ఏవైతే రాయితీలు మీరు ఇవాళ ఈ పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసే అటువంటి ఒక కంపెనీస్కు కల్పిస్తున్నారో, స్థలాలే కానీ, ఎలక్ట్రిసిటీ సబ్సిడీసే కానీ, వాటర్ సబ్సిడీస్ కానీ, ట్యాక్స్ సబ్సిడీ ఇన్సెంటివ్స్ కానీ ఇవేదైతుందో కల్పిస్తుందో చిన్న పరిశ్రమలకు కూడా అవి కల్పించగలిగినట్టయితే మనకు చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తే స్థానికంగా మనకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని ఆ విధంగా కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పంటూ నేను ఈ గ్లోబల్ సామర్థ్య కేంద్రానికి సంబంధించి మీరు ఐ బిలీవ్ ఇట్ ఇస్ ఆన్ 3rd అక్టోబర్ సమావేశం నిర్వహింపచేసి ఇక్కడ దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఇది ఇస్తుందో మీరు పరిశ్రమలో ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. దయచేసి ఇవాళ మనకు ఈ సంవత్సర కాలంలో మనం ఏ మేరకు పెట్టుబడులు పొందటానికి మనకు అవకాశం లభించింది, ప్రోత్సాహం అంటే ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసుకోబోతున్నాం కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను